హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. రైస్ ఒక గ్లాస్ కాబట్టి 2 గ్లాసుల పాలు, 2 గ్లాసుల వాటరు ఒక గిన్నెలో తీసుకొని బాయిల్ చేసుకోవాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి. రైస్ని పాలల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. రైస్ అంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు, ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ ఇలా దగ్గర పడిన తర్వాత బెల్లంని తురుము పెట్టుకొని 1 కప్పున్నర వరకు ఈ రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగ కలుపుకోవాలి. బెల్లం ముక్కలు ఏమీ లేకుండా మొత్తం కరిగిపోయేటట్టుగా కలిపి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. ఓ చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే బాదము, జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ బెల్లం పరమాన్నంలో వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.